నమస్తే ఐఎస్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. ఎన్నికల ఫలితాల అనంతరం చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ విడాకులు. 2024 ఎన్నికల ఫలితాల అనంతరం చంద్రబాబు పార్టీ తెలుగుదేశంకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి మనస్ఫూర్తిగా విడాకులు ఇవ్వడం ఖాయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నెట్క్యాప్ కార్పొరేషన్ చైర్మన్ వేల్పుల రవికుమార్ జోసెన్ చెప్పారు. విజయవాడలో కలెక్టర్ కార్యాలయం వద్ద పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని శ్రీనివాస్ నామినేషన్ సందర్భంగా వేల్పుల రవికుమార్ మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ఘోర పరాభవం తప్పదని హెచ్చరించారు. ఎన్నికల ఫలితాలు అనంతరం పవన్ తెలుగుదేశం పార్టీకి విడాకులు ఇచ్చి బీజేపీ పార్టీలో విలీనమవుతాడని ఆయన అన్నారు. సిద్ధాంతం పునాది లేని అపవిత్ర కలయిక ఈ కూటమిది అని, సంక్షేమం అభివృద్ధి సిద్ధాంతం పునాది కలిగిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వేల్పుల రవికుమార్ చెప్పారు. విజయవాడ పార్లమెంట్ సభ్యునిగా కేశినేని నాని అత్యధిక మెజార్టీతో గెలుపొంది హ్యాట్రిక్ సాధిస్తారని వేల్పుల అన్నారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గ స్థానంలో వైఎస్ఆర్సీపీ విజయకేతనం ఎగురవేస్తుందని అన్నారు. రాష్ట్రంలో ఓటమి భయంతో చంద్రబాబు పవన్ కళ్యాణ్లు ప్రజల్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రిపై రాయి దాడి చంద్రబాబు రెచ్చగొట్టడం వల్లనే జరిగిందని, వైసీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ విషయంలో అత్యంత క్రమశిక్షణతో సంయమనం పాటించాలని తెలిపారు.